నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్ను తీసుకుందాం. ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే హైలైట్గా సుంకాలు తప్పవని మోదీకే చెప్పా, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశా. ఇక ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మెయిన్ హైలైట్గా ఇక్కడ వార్తను ప్రచురించడం జరిగింది. అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది. భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక సుంకాల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత అత్యధిక పన్నులు వేస్తుందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. డోజ్కు నేతృత్వం వహిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో కలిసి ట్రంప్ ఓ వార్తా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సుంకాలు తప్పవని ఇంకా మోడీకే చెప్పాను, నాతో ఎవరు వాదించలేరు అనేది ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకోవచ్చు. జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు అని చెప్పేసి జగన్ హయాంలో ఇంత విధ్వంసం జరిగింది అని చెప్పేసి కూడా ఒక మెయిన్ హైలైట్గా ఇక్కడ వేస్తున్నాం. నష్టపోయిన ప్రజలు 1.83 కోట్ల పైమాటే. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, బీసీలు, ఈబీసీలు, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధితులే. ఇక రాష్ట్రంలో జగన్ జమానా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. రాష్ట్ర వాటా నిధులు అసలు ఇవ్వనివి, సకాలంలో ఇవ్వనివి ఉన్నాయి. ఇక ఫలితంగా పెద్ద మొత్తంలో కేంద్ర నిధుల రాష్ట్రానికి సాధించలేకపోయాం. కేంద్రం ఇచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించడం అయితే జరిగింది. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కలిపి 39,642 కోట్ల రూపాయలు అయ్యాయి. ఇక దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకోలేకపోయింది, నష్టపోయింది అక్షరాల 39,642 కోట్లు. ఇందులో లబ్ధిదారులకు ఉపయోగపడాల్సిన నిధుల విలువ 8,456 కోట్లు. అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగించాల్సిన మొత్తం 21,015 కోట్లు. అలాగే కేంద్ర నిధులను రాష్ట్రం వేరే అవసరాలకు మళ్లించింది 10,171 కోట్లు. ఇక వివిధ పథకాల ప్రయోజనాలు అందక నష్టపోయిన లబ్ధిదారుల సంఖ్య 56,47,528. అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో నష్టపోయిన కుటుంబాలు 42,26,000 మంది. దీనికి సంబంధించి కూడా జగన్ హయాంలో ఒక విధ్వంసం సృష్టించి అని చెప్పేసి ఒక మెయిన్ ప్రధాన అంశంగా కూడా ఈనాడు ప్రచురించడం జరిగింది. ఇక చూసాం. అలాగే మిరప రైతులకు సాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం. రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ. మిరప రైతులను ఆదుకోండి, సాయం చేయండి అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది. ఇక మార్కెట్ జోక్యం పథకం కింద రాష్ట్రంలో మిరప రైతులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మొత్తం మిరప ఉత్పత్తిలో 75% మార్కెట్ ధర, ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% కేంద్రమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. ఇక మిరప రైతులను ఆదుకోవాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి 2 లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక మార్కెట్ జోక్యం పథకంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ నెల 14న అయితే సమావేశమైందని, ఇక ఏపీ ప్రాతిపదనలు కూడా సమర్పించమని కూడా గుర్తు చేశారు. ఇక విదేశాలకు తగ్గిన మిరప ఎగుమతులు. ఏపీలో ఈ ఏడాది 1.96 లక్షల హెక్టార్లలో మిరప సాగు చేయగా 11.67 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. క్వింటాలు సగటు ధర 2022 నుంచి 23లో 20,500, అలాగే 2023 నుంచి 24లో 13,600 మాత్రమే ఉంది. ధరలు ఇంకా తగ్గుతూ ఉన్నాయి. ఇక గుంటూరు మార్కెట్లో పంట ముమ్మరంగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రకాలకు 13,600 రూపాయలు, అలాగే సాధారణ రకాలకేమో 11,500 రూపాయల చొప్పున ధర అయితే నిర్ణయించడం జరిగింది. ఇక మిరప రైతులను ఆదుకోండి, సాయం చేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధాన అంశంగా కూడా చూడొచ్చు. అలాగే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించండి, రైతుల పక్షాన చంద్రబాబు గట్టిగా నిలబడకపోతే తీవ్ర పరిణామాలు. గుంటూరు మిర్చి యార్డ్లో వైసీపీ అధినేత జగన్ అయితే నిన్న పర్యటించడం జరిగింది గుంటూరు జిల్లాలో. అలాగే మిరప రైతులను పరామర్శించడం జరిగింది. వారికి మద్దతు ధర కల్పించలేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది తీవ్ర
తీవ్ర స్థాయిలో. దీనికి సంబంధించి కూడా వార్తను చూడొచ్చు. అలాగే మీ హయాంలో మిర్చి ధర 27,500 రూపాయలు అంటూ అబద్దాల అంటూ కూడా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు వారు స్పందించడం జరిగింది. జగన్ మానసిక స్థితి సరిగా లేనట్లుంది మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జగన్ సహా 8 మందిపై కేసు అయితే నమోదైంది. జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో గుంటూరు పర్యటన అయితే ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు అని చెప్పేసి జగన్తో సహా 8 మందిపై కేసుని అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. ఇక మెయిన్ ప్రధానాంశంగా మనం చూసుకోవాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. అందరూ ఊహించని విధంగా రేఖా గుప్తనైతే నియమించడం జరిగింది. అందరేమో పరమేశ్ వర్మకు అవకాశం దక్కుతుంది, చోటు దక్కుతుంది అని చెప్పేసి ఢిల్లీ పీఠం అధిరోహించబోతున్నారు అని చెప్పేసి అందరూ ఊహాగానాలు 4 పేర్లు వచ్చిన నేపథ్యంలో ఫైనల్ గా బీజేపీ అధిష్టానం రేఖా గుప్తనైతే నియమించింది. ఇక దేశ రాజధానికి 4వ మహిళా సీఎం, కొత్త వరడుని కొనసాగిస్తూ భాజపా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. ఇక నేడు ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక ప్రధాని, ఎన్డీఏ నేతలు హాజరు. పరమేశ్ వర్మకు దక్కని పదవి. పరమేశ్ వర్మ అని చెప్పేసి అందరూ ఊహించారు. ఊహించని రీతిలో రేఖా గుప్తా అయితే నియమించడం జరిగింది. ఇక తన కొత్త వరుడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం అయితే దక్కింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇక షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ మెజార్టీ వన్నకుమారిపై 29,595 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్కడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేతగా రేఖా గుప్తనైతే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక దీనికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అయితే ఉండబోతున్నారు. ఇక దేశ రాజధానికి ఆవిడ 4వ సీఎంగా అయితే ఉండబోతున్నారు. దీనికి సంబంధించి నిన్న ప్రకటించడం జరిగింది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. అలాగే ఇక ఈనాడు పేపర్ని తీసుకుందాం. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు మే 4 నుంచి 31 వరకు ఉండబోతున్నాయి. అలాగే 140 దేశాల నుంచి హాజరు కానున్న యువతులు ప్రపంచ అందాల పోటీలైతే సుందరి పోటీలైతే నిర్వహించబోతున్నారు. అది కూడా హైదరాబాద్ అయితే వేదిక కానుంది అని చెప్పేసి కూడా ఒక చిన్న హెడ్లైన్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, కొత్త వరవని కొనసాగిస్తూ బీజేపీ, అలాగే తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. దీంట్లో ప్రధాని అలాగే ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు అని చెప్పేసి కూడా రేఖా గుప్తాకి సంబంధించి ఢిల్లీ సీఎంకి సంబంధించి కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే ట్రంప్ నిన్న చేసినట్టు వ్యాఖ్యలకు సంబంధించి సుంకాలు తప్పవని మోదీకే చెప్పాను. అత్యధిక పనులు వసూలు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి ఉంది. ఇక వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది అని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. సుంకాలు విధించడంలో భారత్ని కూడా లెక్క పెట్టుకున్నారు ట్రంప్ అనే చెప్పుకోవాలి. ఇక పనులు తప్పవు అని చెప్పేసి కూడా మోడీకి ట్రంప్ చెప్పకనే చెప్పినట్లుగా కూడా చూసుకోవచ్చు. ఇక ఎల్ఆర్ఎస్ 25% రాయితీతో మార్చి 31 వరకు అయితే గడువు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఫీజు చెల్లించవచ్చు. మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, అలాగే పొంగులేటి, అలాగే శాంతికుమారి కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఒక చిత్రాన్ని కూడా ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజుల్లోనూ 25% రాయితీ ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, అలాగే సిఎస్ శాంతికుమార్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఈ అంశంపై అయితే సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కి అయితే అనుమతిచ్చారు. ఇక దీనికి సంబంధించి ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. అలాగే నిన్న మరో ప్రధానాంశంగా చెప్పుకోవాలి అంటే కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత సుదీర్ఘకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ బయటకు రావడం జరిగింది. పార్టీ అధినేతలతో పార్టీ నాయకులతో దిశానిర్దేశం చేయడానికి అయితే వారిని
మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. కేసీఆర్ కొడితే గట్టి కొడతామని చెప్పేసి కూడా అప్పట్లో చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చారు అంటే ఎందుకు వచ్చారు, ఇప్పుడు రావాల్సిన అవసరం ఏముంది, అలాగే పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసే ఆలోచన ఎందుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చింది అనేది ముందు ముందు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్ ప్రజలకు నచ్చి అయితే నేను రాలేదు, అధికారం రాలేదు. కాంగ్రెస్ పై భారత అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ అయితే పడిపోతుంది, ఇక లేవదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాలు ఉప ఎన్నికలైతే ఖాయం. 25 స్ఫూర్తితో మళ్లీ పోరాడదాం. 100% మళ్లీ అధికారం మనదే. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. భారత విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చడం వల్ల కాదు, ఆ పార్టీ ఇచ్చిన హామీల వల్ల వచ్చింది. అలవి కాని హామీలను నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి అచ్చు రాలేదు. ఇక తొందరపడి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చాం. తాగునీరు, సాగునీరు, కరెంటు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో సర్కార్ అయితే విఫలమైంది అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవటానికి భారీ బహిరంగ సభలను కూడా నిర్వహిస్తుంది. ప్రజల్లో ఉండడానికి అనేక కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసి దిశానిర్దేశం చేయడానికైతే కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దిశానిర్దేశం చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలను చేశారు. దీనికి సంబంధించి హైలైట్ని చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత. హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంత ఊరటత కలిగించిందనే చెప్పుకోవాలి. మార్చి 3 వరకు అమల్లో ఉండేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆయన అరెస్టుపై స్టే పొడిగింపు, కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి హితవు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేసింది. కొంత ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకృష్ణరావుతో అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఇక హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ హరీష్ రావు, రాధాకిషన్రావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలో జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. కొంత ఊరట కలిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావు కి కొంచెం ఊరట లభించిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఒక వార్తను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకి ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేయడం జరిగింది. అలాగే సర్కార్కు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు. నేడు వెబ్సైట్ నోటిఫికేషన్, 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం కన్వీనర్ కోటా బీటెక్ సీట్లన్నీ కూడా రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయా? ఇక ఇప్పటి వరకు కొనసాగిన 15% అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ కోటా రద్దు కానుందా అంటే అవుననే అంటున్నాయి. ఇక విద్యా శాఖ వర్గాలు ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్లను 70% కన్వీనర్ కోటా, 30% బి కేటగిరీ యాజమాన్యం కింద భర్తీ చేసుకున్నారు. ఇక కన్వీనర్ కోటాలోని 85% తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించే ఉన్నారు. ఇక మిగిలిన 15% సీట్లన్నీ తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉంది. ఇక బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ కూడా రాష్ట్ర విద్యార్థులకు రానున్నాయి అంటే అవుననే సంబంధాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక నూతన సిఈసి జ్ఞానేష్ బాధ్యతల స్వీకరణ. ఎన్నికల కమిషన్ వివేక్ జోషి కూడా స్వీకరించారు బాధ్యతలు. దీనికి సంబంధించి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే చిన్న హెడ్లైన్గా రూపంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ ఉండరు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆయన మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పేసి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వార్తలు చూసుకోవచ్చు. అలాగే సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే, జగన్ నిన్న గుంటూరులో పర్యటించిన నేపథ్యంలో ఒక మెయిన్ హెడ్లైన్గా ప్రధానంగా వేసిన హెడ్లైన్కి చూసుకోవచ్చు. రైతు బతికే పరిస్థితి అయితే లేదు, చంద్రబాబు ఇకరైనా కళ్ళు తెరువు. గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ కన్నెర్ర. ఇక్కడ చూసుకోవచ్చు, ఏ పంటకు గిట్టుబాటు ధర అయితే లేదు. పత్తి, మినుము, కందులు, టమాటా అదే దుస్థితి. దిగుబడులు పడిపోయాయి. పంటలకు మద్దతు లేదు. రైతన్నకు భరోసా కరువు. ఇక సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అన్నదాతల అగచాట్లు కనబడుతున్నా కళ్ళు మూసుకొని కూర్చుంటారా? గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి. భారీగా తరలివచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డ్. జగన్
చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, విమర్శించారు. దీనికి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా ఇక్కడ వేసుకున్నా చూసుకోవచ్చు. జగన్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఏ పంట కూడా గిట్టుబాటు ధర అనేది లేదు. ఇక మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూసాం. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను కూడా చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు, పత్తి, మినుములు, కందులు, పెసర, టమాటా, అలాగే ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర అనేది ఏపీలో లేదు అని చెప్పేసి కూడా గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది అని చెప్పేసి కూడా జగన్ విమర్శించడం జరిగింది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైన వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలతో వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగును చూసేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవి ఈ రోజు కూడా కనిపించడం లేదు అని చెప్పేసి కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. నిరుడు మిర్చి క్వింటాలు 27,000 రూపాయలు ఉంది. నేడు మిర్చి క్వింటాలు 10,000 కరువే. దీనికి సంబంధించి కూడా వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇంత ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకోవచ్చు. సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఓటర్గా మారాలని కూడా ఆయన పిలిపివ్వడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నప్పుడు జ్ఞానేష్ కుమార్ చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక్కడ చిన్న హెడ్లైన్ గా చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తెలుస్తుంది. సీఎం లేఖకు మేము కట్టుబడి ఉండాల్సిన అవసరమైతే లేదు. ఇక కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరు. న్యాయమూర్తుల కమిటీ ఏం నివేదిక ఇస్తుందో ఎవరికి తెలియదు. ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దాం. తదుపరి విచారణ 3 నెలలు వాయిదా. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ అయితే శాశ్వత బెంచ్ ఏర్పాటుకైతే సంబంధించి కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. ఇక ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు అని చెప్పేసి కూడా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే మిర్చి అమ్మితే అప్పులు తీర్చేందుకు సరిపోవట్లేదు. వైఎస్ జగన్తో గోడు వెళ్లబోసుకున్నారు మిర్చి రైతులు. దానికి సంబంధించి కూడా ఒక చిన్న హెడ్లైన్ రూపంలో అడుగడుగున భద్రతా వైఫల్యం, జగన్ పర్యటనలో నామమాత్రంగా సెక్యూరిటీ, రోపు పార్టీగా మారి కదిలిన నాయకులు, కార్యకర్తలు. ఇక ఉప్పొంగిన అభిమానం. వైఎస్ జగన్ పై అయితే కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. జగన్తో సహా 8 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు ఏది నమోదు చేశారని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొనసాగిన కొత్త ముఖం ఆనవాయితీ. ఢిల్లీకి 4వ మహిళ ముఖ్యమంత్రి. ప్రస్తుత బీజేపీ సీఎంలలో ఏకైక మహిళ. నేడు రామ్లీలా మైదానంలో ప్రమాణం. పాల్గొననున్న ప్రధాని మోదీ, అలాగే కేంద్ర మంత్రులు, సినీ పారిశ్రామిక ప్రముఖులు. అలాగే రేఖా గుప్తను వరించిన అదృష్టం. కలిసొచ్చిన బనియా సామాజిక వర్గం. ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలు అలా కలిసొచ్చింది అని చెప్పేసి కూడా ఒక మెయిన్ ప్రధానాంశంగా రేఖా గుప్తను ఢిల్లీ సీఎంగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి బీజేపీ పార్టీ ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ అలాగే ఇతర ముఖ్య నాయకులు కూడా, సినీతారులు కూడా రాబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక ప్రధానాంశంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక దేశంలో ఏటా 15 లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు. దేశంలో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స చేయించుకున్న బాధితులు ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్నారు. ఏటా దాదాపు 15 లక్షల మంది సర్జికల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. వీరిలో 54% పైగా ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల బాధితులైతే ఉంటున్నారు. ఈ విషయం ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో అయితే వెల్లడింది. దేశంలో సర్జికల్ ఇన్ఫెక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఏటా 15 లక్షల మందికి అయితే సర్జికల్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక మెయిన్ ప్రధానాంశంగా కూడా వేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్రంప్ చేసిన భారత్కి సంబంధించి వ్యాఖ్యలను కూడా అక్కడ మరో హెడ్లైన్గా చూసుకోవచ్చు. బాధితులకు సాయం అనవసరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. అలాగే భారత్లో ఓటింగ్ని పెంచడానికి ఇస్తున్న $2.1 కోట్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే సమర్థించుకున్నారు. ఇక భారత్ దగ్గర చాలా డబ్బుంది, అమెరికాపై భారత్ విధిస్తున్న టారిఫ్లు కూడా చాలా ఎక్కువ, అలాంటి దేశానికి $2.1 కోట్ల ఎందుకు ఇస్తున్నామో అర్థం కావడం లేదు అని చెప్పేసి కూడా ట్రంప్ అన్నారు. ఇక టారిఫ్ల విషయంలో భారత్కు మినహాయింపు లేదని చెప్పారు. పన్ను విధించడంలో భారత్ మినహాయింపు కాదు.
భారత్ దగ్గర చాలా డబ్బు ఉంది. సో మనం ఎందుకు 2.1 కోట్ల డాలర్లు ఎందుకు ఇస్తున్నాం వారికి అని చెప్పేసి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇక రష్యా అబద్ధాల వరలో ట్రంప్ నాకు ప్రజాదరణ లేదని ఒట్టి మాట. ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన జెలెన్స్కీ. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వల్లే రష్యా దండయాత్రకు తెగించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జెలెన్స్కీ అయితే స్పందించారు. రష్యా అబద్ధాల వలలో ట్రంప్ పడ్డారు అని చెప్పేసి కూడా జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు, రష్యా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు అక్కడ హెడ్లైన్ గా చూసుకోవచ్చు. ఇక మరొక పేపర్ తీసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ఒకసారి పరిశీలిద్దాం. నిన్న గుంటూరు పర్యటనలో భాగంగా జరిగిన మిర్చి యార్డులకు సంబంధించి, మిర్చి రైతులకు సంబంధించి భరోసా కల్పించేందుకు చేసినటువంటి వార్తలను ప్రధానాంశంగా ఇక్కడ చూసుకోవచ్చు. ధరలపై అబద్ధాల దరువు, మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా ఆడుతున్నారు. నాడు మార్కెట్ కన్నా తక్కువ మద్దతు ధర కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో, చెలరేగిపోయిన సిండికేట్, మునిగిన రైతులు, ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గగ్గోలు, గోతలు ఇవ్వకుండా రైతులకు నాడు నరకం. ఆ 5 ఏళ్లు పంటలు అమ్మాలంటే అవస్థలే, భీమా లేదు, అప్పట్లో రైతుల్లో ధీమా లేదు. ఇక మిర్చి ధరల సమస్యపై బాబు ఢిల్లీకి పయనం. అందుకే రైతుల్లో గందరగోళానికి జగన్ అయితే యత్నం చేశారు. గన్నవరం విషయంలోనూ ముందు రోజు బోల్తా అని చెప్పేసి కూడా వేశారు. అలాగే వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు, జగన్ కు నిరేస్తుల పరామర్శకు సమయం ఉంది. షర్మిలైతే ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా చేశారు. అలాగే అలా ఆలోచించడమే తప్పు, మూలాలు తెలుసుకోకుండా స్టూవర్టుపురంపై ఆ ముద్ర వేశారు. నిరుద్యోగం, ఉపాధి లేమి అసలు సమస్యలు, ఆకలి కొన్న వారికి నీతులు రుచించవు, పరిష్కారంపై ఆనాడు దృష్టి లేదు, ఊరిని మార్చిన లవణం, హేమలత కృషి, తాతయ్య కూడా సామాజిక సేవకుడే. ఇక స్టూవర్టుపురం ఈ పేరు వింటేనే చిన్న కలవరపాటు, ఎందుకంటే గజ దొంగల అడ్డా కానీ ఈ ఊరు ప్రపంచానికి తెలుసు. ఇక చదువు తక్కువ, చీకటి ఎక్కువ, అలాంటి చోటు నుంచి అక్షర జ్యోతిలా దూసుకొచ్చింది ఆమె. ఇక్కడ ఈమె గురించి ఇక్కడ వేయడం జరిగింది. అలాగే ఆమె ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ, సాతుపాటి ప్రసన్నశ్రీ, స్టూవర్టుపురం నుంచి నన్నయ్య వర్సిటీ వరకు సాగిన ప్రస్థానం ఆమె మాటల్లో. అలా ఆలోచించడమే తప్పు అని చెప్పేసి, మూలాలు తెలుసుకోకుండా స్టూవర్టుపురంపై ఆ ముద్ర వేశారు అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇక దళిత విద్యార్థుల ఆపద్బాంధవు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టల్ విద్యార్థులపై మంత్రి డోలా ప్రత్యేక శ్రద్ధ, అనారోగ్యం పాలైన విద్యార్థులకు అండ, చొరవ తీసుకుని 15 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్ స్వామి, మెరుగైన విద్య అందించేలా పలు చర్యలు. ఇక రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు ఆ శాఖ మంత్రి డోలా బాలవీరంజనే స్వామి ఆపద్బాంధవుడుగా మారారు. దీనికి సంబంధించి కూడా ఒక వార్తను వేయడం జరిగింది. ఇక నాతో వాదనలా మోదీ చెప్పినా నేను వినలేదు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయన గట్టిగా చెప్పా. భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని కూడా స్పష్టం చేశాను. అలాగే ఇకపై అన్ని దేశాలతో ఇలాగే వ్యవహరిస్తాం, అట్లాగైతే దారికొస్తాయి. భారత్లో బోలెడంత డబ్బైతే ఉంది, అక్కడ ఓటింగ్కు మనం డబ్బెందుకు ఇవ్వాలి. ఇక అమెరికా కంపెనీల వాహనాలపై భారత్లో 100% పన్ను విధిస్తున్నారు. ఆ దేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే. ఫాక్స్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. నాతో వాదనలా అని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఏఐ డ్రోన్ సాంకేతికతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ అయితే జరగబోతుంది. ఇక టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని నడిపించేది దేవుడే. పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నాం. చిన్నారులకు స్పైడర్ మ్యాన్ బదులు శ్రీకృష్ణ లీలలను చెప్పాలి. ఐటీసీఎక్స్ సదస్సు ముగింపు సభలో మంత్రి నారా లోకేష్ ఏఐ డ్రోన్ సాంకేతికతతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.